వెల్కమ్ బ్యాక్ టు డ్రా విత్ ఆర్కే ఆర్ట్స్ యూట్యూబ్ ఛానల్. అందరికీ ఉగాది శుభాకాంక్షలండి. తెలుగువారి నూతన సంవత్సరం ఉగాది. ఉగాది విశిష్టత గురించి మనం తెలుసుకుందాం. ఈ వీడియోలో డ్రాయింగ్తో పాటు మీకు ఉగాది గురించి చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. చివరి వరకు చూడండి. ఉగాది అనే పదం సంస్కృత పదం. ఉగాది అంటే యుగ, ఆది. యుగ కాలం, ఆది అంటే ప్రారంభం లేదా మొదలు, అంటే ఒక కొత్త యుగానికి లేదా కాలానికి ప్రారంభం అని అర్థం. ఇది చైత్ర శుద్ధ పాడ్యం నాడు వస్తుంది. హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ఈ రోజే సృష్టిని ప్రారంభించాడని నమ్ముతారు. ఈరోజు మనము ఏం చేసుకుంటాం? పచ్చడి, ఉగాది పచ్చడి. మనము ఏ రోజు జరుపుకుంటున్నాం ఈ సంవత్సరం? మార్చి 19, 2026 గురువారం. సంవత్సరం పేరు వచ్చేసి పరాభవ నామ సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఉగాది పచ్చడి అని చెప్పుకున్నాం కదా. ఉగాది పచ్చడి అంటే ఎన్ని రకాల సమ్మేళనం? 6 రకాల రుచులతో కలిసి ఉన్న ఉగాది పచ్చడి. షడ్రుచులు అని అంటాము. జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలనే సందేశాన్ని ఇది ఇస్తుంది. దీంట్లో ఏమేం రుచులు కలుస్తాయో చూద్దాం. తీపి బెల్లం ఆనందాన్ని ఇస్తుంది. పులుపు చింతపండు తెలివితేటలతో వ్యవహరించాల్సిన పరిస్థితులు. కారం మిరప మిరియాలు కోపం అసహనం. ఉప్పు భయము ఉత్సాహము. వగరు మామిడి ముక్కలు కొత్త సవాళ్ళు. చేదు వేప పువ్వు బాధలు కష్టాలని గుర్తిస్తాయి. మనం ఈరోజు ఏం చేస్తాము? పొద్దున్నే లేవగానే స్నానాలు చేసి మామిడి తోరణాలు కట్టుకొని పంచాంగం వింటాము. కవి సమ్మేళనాలు, తెలుగు సాహిత్యంపై ఆసక్తి ఉన్నవారు కవి సమ్మేళనాలు నిర్వహిస్తారు కదా. మీకు అన్నీ తెలిసిందే. వసంత ఋతువు రాకతో ప్రకృతి అంత కొత్త చిగుళ్లతో కలకలలాడుతుండగా ఈ పండుగను తెలుగువారు అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటారు కదా. మరొకసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలండి. ఈ డ్రాయింగ్ ఇంకా పూర్తి కాలేదండి. ఈ వీడియోలో నెక్స్ట్ వీడియోలో ఫుల్గా మండల ఆర్ట్ కంప్లీట్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ వీడియో కూడా చూడండి కంప్లీట్గా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సపోర్టింగ్ మీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్, watch until the video. Thank you for watching the video. Thank you friends. Once again, happy Ugadi.